ప్రభువును మన ప్రభువును మన తండ్రి అయిన దేవుడును స్తుతింపబడును గాక. అయితే ఇంకొక వాక్యం నేను మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. అయితే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడెను కదా. మనము చాలా ఏదన్నా ఒక శోధన వచ్చినప్పుడు సాధారణంగా మన ఆలోచన ఎలా ఉంటుందంటే, ప్రభా ఏంటి, నేను నీలో కరెక్ట్గానే ఉంటున్నాను కదా, నేను నీలోను మంచిగానే ఉన్నాను కదా, మరి ఎందుకు నాకు ఈ విధమైన శోధన నన్ను ఏలుతుంది, లేకపోతే ఈ బాధ నాకు ఎందుకు వచ్చింది అని చెప్పి మనము ఎలా అడుగుతామంటే దేవుణ్ణి, ఇక అంతకుముందు మనం ఎప్పుడు ఎటువంటి నేరము చేయని వారిలాగా, అంతకుముందు మనం ఎప్పుడు ఎటువంటి తప్పు చేయని వారిలాగా మనం దేవుడి ముందు మనం మాట్లాడే మాట ఎలా ఉంటుందంటేనే, ఇక నేను ఎంతో నీతిమంతుడిని, నేను నీ కొరకే ఉపవాసం ఉంటున్నాను, నేను నీ కొరకే ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను, నేను నీ కొరకే ఆదివారం సన్నిధికి వెళ్తున్నాను, నేను నీ కొరకే కదా ఇంత ప్రయాసపడుతున్నాను అన్నట్టుగాను మనం దేవుడి ముందు మాట్లాడి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఏది చిన్న శోధన మనకు వచ్చినప్పుడు. అయితే ఇక్కడ దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది. ఏమని చెప్తుందంట, ఎవడైనను శోధించబడినప్పుడు ఏంటి, నేను దేవుని చేతే శోధించబడుతున్నానని చెప్పేసి అనకూడదు. ఎందుకు అనకూడదంటేని, దేవుడు ఎవరిని కూడా శోధించడు. ఒకవేళ మనం దేవుడు శోధించిన వ్యక్తి ఎలా ఉంటాడు, దేవుని చేత శోధించబడితే ఆ యొక్క శోధన ఏ విధంగా ఉంటుంది అనేది కనుక మనము ఆలోచన చేస్తే, ఒక్కసారి ఇటువంటి ఏదన్నా శోధన వచ్చినప్పుడు మనం ప్రభువుని అడగటానికంటే ముందు ఒక్కసారి ఇదే జీవగ్రంథంలోనూ యోబు గారనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా. నీతిమంతుడు, తూర్పు దేశ జనులలో యోబు అంత నీతిమంతుడు ఎవరు లేరని దేవుని చేత ఆ వ్యక్తి ఒక బిరుదు కూడా పొందిన వ్యక్తి కదా. అటువంటి నీతిమంతుడు దేవుని చేత శోధించబడ్డాడు. ఎలా శోధించబడ్డాడండి? ఒక్క దినమందే తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు కదా. ఒకడు వచ్చి, ఇదిగో నీ యొక్క మందలన్నీ చనిపోయినాయి, అక్కడ ఉన్న నీ మనుషులందరూ చనిపోయారు, ఇదిగో నేను ఒక్కడనే ఉన్నాను, ఈ వార్త నీకు చెప్పటానికే నేను తప్పించబడి వచ్చాను అని చెప్పేసి అంటాడు. ఇలాగా ఒక్క దినమందే సమస్తాన్ని కోల్పోయిన యోబుని కనుక మనము గుర్తు చేసుకుంటే, ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తుని మనము ఆరాధిస్తున్న మనము మనకున్న ఈ యొక్క ఎంతో సుఖమైన సంతోషకరమైన జీవితాన్ని మనం చాలా ఇదిగా జీవిస్తున్నాం. ఎందుకంటే మనకి ఎలాంటి యొక్క పరిస్థితుల మధ్య మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే, నిజంగాను ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనము ధన్యులము. ఎలా అంటేనే, చాలామందికి ఈ ధన్యత లేదు. అనేక చోట్ల దేవుని యొక్క నామాన్ని దూషిస్తూ, అనేక చోట్ల దేవునిని అపకీర్తిపాలు చేస్తూ, అనేక మంది దేవుని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది ఎప్పుడన్నా ఆలోచిస్తే, క్రైస్తవులమైన మనల్ని బట్టే జరుగుతుంది. ఎందుకంటేనే, మనం తొందరపాటుతనంతోనూ మాట్లాడే మాటలు, మనం తొందరపాటుతనంతోనూ చెప్పే సాక్ష్యాలు, మనం తొందరపాటుతనంతోనూ దేవుణ్ణి మీద నిందలు మోపుతాం. ఎలాంటి నిందలంటేనే, మనం ఎటువంటి తప్పు చేయని వారమై దేవుడే మన పక్షాన్ని అన్యాయం చేసినట్టుగాను, మనము నీతిమంతులమైనట్టుగాను మనము మాట్లాడుతూ ఉంటాం. అది ఎప్పటికీ కూడాను కరెక్ట్ కాదు. ఎందుకంటేనే, ప్రతి మనిషి కూడాను దురాశ చేత ఈడ్చబడపడుతున్నాడు, మరులు కొల్పబడుతున్నాడు. మనిషి జీవితంలో దురాశ అనేది నేటి దినాల్లో కామన్గా అయిపోయింది. ఈ దురాశ ఏ మనిషిలైతే ఉంటుందో ఆ మనిషి ఎలా శోధించబడతాడంటేని, అనేక రకాలైన విషయాల చేత తనకి తానే శోధన తెచ్చుకుంటున్నాడు అనే సత్యాన్ని మరిచిపోయి, నన్ను దేవుడు శోధిస్తున్నాడు
అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరిని శోధించడండి. దేవుడు గనక శోధిస్తున్నాడు అని మనము అనుకుంటే ఆ శోధన ఏ విధంగా ఉంటుందంటే, యోబు గారి యొక్క జీవిత చరిత్రను కనుక మనం తెలుసుకుంటే మనము ఎప్పటికీ కూడా ఇటువంటి మాట మనం దేవుడు శోధిస్తున్నాడనే మాట మనం ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడిను కదా. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. ఎక్కడి వరకు వెళ్ళిపోతున్నాడు మనిషి? ఇది ఆశే కదా, ఆశపడితే తప్పేముంది అని మనం అనుకుంటాం. ఆశపడితే తప్పు కాదు, దానికి ముందు ఒకటి ఉంది, దురాశ. అది మాత్రం చాలా తప్పు. అది ఎలా ఉందంటేని, దురాశ అంట గర్భమును ధరిస్తుందంట. ఆ గర్భమును ధరించింది ఊరికే ఉంటుందంటే పాపాన్ని కంటదంట. పాపము పరిపక్వమై మరణాన్ని కంటుందంట. అంటేని మనము అనేకమైన అపకీర్తి పాలు దేవుణ్ణి చేస్తూనే మనమేం చేస్తున్నామంటే మరణాన్ని కొనుక్కు తెచ్చుకుంటున్నాం. దేన్ని బట్టి? దురాశని బట్టి. కాబట్టి మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఆ జాగ్రత్తగా ఉండాలంటేనే మనల్ని మనం దేవుని సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్తాం అనుకుంటేనే అయ్యయ్యో వింత వింత విషయాలన్నీ కూడా చెప్పేస్తున్నాం. దేవుణ్ణి ఎలా చేస్తున్నామంటేనే దేవుడు అన్ని జనులకి మనం ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి ఏ విధంగా కనపడుతున్నాడంటేనే సోషల్ మీడియాలో నేటి దినాల్లో చూస్తుంటేనే మనం వేసే చిల్లరి వ్యాసాల వల్ల దేవుడు ఎలాగా కనపడుతున్నాడంటే అన్య సహోదరులకి ఒక మాయలు చేసేవాడుగాను, ఒక మంత్రజ్ఞుడుగాను మనం చేసేస్తున్నాం దేవుడిని. దయచేసి ఎప్పుడూ కూడా మనం సాక్ష్యం చెప్పేటప్పుడు దురాశతో కూడిన సాక్ష్యం ఏనాడు చెప్పొద్దండి. ఎందుకంటే మన సాక్ష్యం అనేది మనం చెప్పంసర్లా, మన జీవితమే సాక్ష్యంగా ఉండాలి. కాబట్టి నేను సాక్ష్యం చెప్తాను, నేను సాక్షిగా నిలబడ్డాను అని చెప్పేసి దేవుడు నాకు ఏటీఎంలో డబ్బులు వేసాడని, లేకపోతే దేవుడు నా స్నేహితుడని, దేవుడు నేను మాట్లాడుకుంటామని. ఒక స్త్రీ మాట్లాడుతుంది కదా, తన భర్త బయటికి వెళ్ళగానేనంటే ప్రభు యేసుక్రీస్తు వచ్చేసి ఆవిడతో మాట్లాడతాడంట. ప్రభా ఉండు ప్రభా, నేను ఇంకా నాకు వంట పని అవ్వలేదంటే ఆమె దేవుడంట ఆమెకి దూతలను పంపించి వంట చేయించేశాడంట. ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోతుంది క్రైస్తవ లోకం? ఒకసారి ఆలోచించండి క్రైస్తవ సహోదరులారా. మనము దేవుణ్ణి మహిమపరుస్తున్నామా అగౌరవపరుస్తున్నామా అనేది కూడా మనకు ఆలోచన లేకుండా చాలా దారుణంగా మనం చేస్తున్నాం. చాలామంది చాలా రకాలైన సాక్ష్యాలు చెప్తారు. సాక్ష్యం అనేది మన యొక్క బ్రతుకు ద్వారా కనపరచబడాలి తప్ప మనం చెప్పే సాక్ష్యము దేవునికి అవమానకరంగా ఉండకూడదండి. దురాశను బట్టి నేను సాక్ష్యం చెప్పాలని, నాకున్న దురాశ నన్ను ఏళ్తుందని, నేను సాక్షిగా ఉంటానని చెప్పి నువ్వు ఎయ్యయ్యో ఊహించేసుకుని ఇష్టానుసారంగా దేవుడు అది చేసేసాడు ఇది చేసేసాడు అనుకుంటే మరి అన్ని జనుల్లోకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏ విధంగా వెళ్తుందో ఆలోచించేవి ఎప్పుడన్నాను? ఇది ఎంతవరకు కరెక్ట్? దురాశ మనిషిని మరణానికి అప్పచెప్పుద్ది. కాబట్టి ఆశ కలిగిన వాడిని దేవుడు తృప్తిపరుస్తాడు, కానీ దురాశపరుని ఎప్పుడూ కూడా ఆయన తృప్తిపరిచినట్టు, ఆయన వాడికి మేలు చేసినట్టు మనం ఎక్కడా చూడలేం. కాబట్టి మనం దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే, దేవుడి సన్నిధిలో నిలబడి మనము సాక్ష్యం చెప్తున్నామంటే, ఏదో మైకు దొరికింది కదా అని చెప్పేసి నా నోటికొచ్చినట్టు వాగేస్తానంటే అది దేవుని నామం. దేవుడు తీర్పులో నిలబెట్టినప్పుడు ఇవన్నీ ముందుకు తీసుకొచ్చి పెడితే సిగ్గుతో తలంచుకోవటం తప్ప మరి మన పక్షాన్ని ఎవరో నిలబడే వాళ్ళు ఉండరు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు. ఇష్టానుసారంగా మాట్లాడటానికి, ఇష్టానుసారంగా మనము సాక్ష్యాలు చెప్పడానికి కాదండి మనం వెళ్ళేది. మన జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి తప్ప మైకు పట్టుకుని మనం చెప్పేది సాక్ష్యం కాదు కదా. మనం ఎటువంటి వాళ్ళమో మన ఇరుగు పొరుగు వారికి తెలుసు. మనం ఎలా ఇంటి బతుకుతున్నామో మన చుట్టుపక్కల వాళ్ళు చెప్పాలి. అంతేగాని నేను సన్నిధిలో నిలబడి ఏదో అందరూ చెప్తున్నారు కాబట్టి నేను చెప్తాననుకుంటే దానంత తప్పేది కూడా లేదు. జరిగింది చెప్పండి. అనవసరమైన వాటికి చోటిచ్చి దేవుని నామాన్ని అపకీర్తి పాలు చేయొద్దు.
దేవుడు నామం మహిమపరచబడును కాక. ఆమేన్.